హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేరు కృష్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే జూన్ 18వ తారీఖు బుధవారం రోజు వ్లాగ్ అనమాట. మార్నింగ్ లేవగానే నేను ఫస్ట్ అయితే బ్రష్ చేసేసుకుని వచ్చిన గిన్నెలు అంటే ముందు రోజు ఉన్న గిన్నెలన్నీ కూడా వాష్ చేసేసుకున్నానండి. ఇంక ఈ లోపం మా అమ్మాయి గారు కూడా లేచాడనమాట. ఇంకా వాడికి కూడా బ్రష్ అంతా చేపించాను. ఇంకా వాడైతే మా డాడీతో అయితే బయటికి వెళ్ళాడనమాట. ఇంకా వాళ్ళిద్దరు వచ్చేలోపు టిఫిన్కి అంతా రెడీ చేసేద్దాం అని చెప్పేసి ఫస్ట్ అయితే పప్పు అంతా కడిగేసుకున్న తర్వాత ఆ పప్పు అయితే గ్రైండర్లో వేసానండి. పప్పు గ్రైండర్లో వేసేసిన తర్వాత పప్పు కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, పొట్టుతో ఉన్న నీళ్ళు, ఆ నీళ్ళన్నీ కూడా మొక్కలకైతే వేసి వచ్చానమాట. ఇంక ఇక్కడ గ్రైండర్లోనే పిండి నలుగుతూ ఉన్నప్పుడే సాల్ట్ అయితే యాడ్ చేస్తాను. కల్లుప్పు అయితే యాడ్ చేసేసుకున్న తర్వాత ఇంకా నౌక అంటే ఇడ్లీ రవ్వ అంతా కూడా తడిపేసుకుంటున్నాను అనమాట. ఒకసారి అంతా వాష్ చేసేసి కొంచెం నీళ్ళు అయితే వేసేసి దాన్ని అయితే నానబెట్టేశాను. ఈలోపు చట్నీ కోసం అంతా ప్రిపేర్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. నేనైతే ఈరోజు ఇడ్లీలోకి అయితే బొంబాయి రవ్వ చట్నీ అయితే చేస్తున్నానండి. పల్లీలు అవన్నీ కూడా తక్కువ అయితే ఉన్నాయని చెప్పేసి ఇంకా బొంబాయి రవ్వ చట్నీ ఫాస్ట్గా అయిపోతుంది కదా అన్నట్టుగా ఇంకా బొంబాయి రవ్వ చట్నీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. నేను బొంబాయి రవ్వ చట్నీకి కావాల్సిన అన్నీ కూడా రెడీ అయితే చేసేసి పెట్టేసుకున్నానండి. ఇంకా పిండి కూడా నలుగుతూ ఉందన్నమాట. బొంబాయి రవ్వ చట్నీ అంతా కూడా స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇంకా అంటే ఆ శనగపిండి వాటర్ అంతా ప్రిపేర్ చేశాను కదా, అది కూడా అంతా వేసేసిన తర్వాత ఇంకా బట్టలన్నీ కూడా మడతలు అయితే పెడుతున్నాను అనమాట. అంటే మేము కప్పుకున్న దుప్పట్లు ఇవన్నీ కూడా మడత పెడుతూ ఉన్నాను. ఈలోపు డాడీ వాళ్ళు అయితే వచ్చారండి. మా మహి డాడీ బయటికి వెళ్ళారని చెప్పాను కదా, ఇంకా వాళ్ళిద్దరు కూడా వచ్చారనమాట. ఇంక ఈ దుప్పట్లన్నీ కూడా నీట్గా ఎక్కడైతే ఆర్గనైజ్ చేసేసుకున్నాను నేను. ఇంక ఇదిగోండి బెడ్షీట్లు అన్నీ కూడా మడతలు అయితే వేసేసి వేటి ప్లేస్లో వాటిని అయితే పెట్టేస్తున్నాను నీట్గాని. ఇంకా బెడ్ అంతా కూడా నీట్గా అయితే సర్దేశానండి. చెల్లెలు అయితే ఇల్లంతా కూడా తుడిచేశారనమాట ఒకసారి. ఇదిగోండి బెడ్ అంతా కూడా ఇలా అయితే రెడీ చేసేసాను. అంటే మా అయ్యగాడు స్నానం చేసి వచ్చేసరికి బెడ్షీట్ అంతా కూడా ఇలా అయితే ఉండాలన్నమాట. ఇంకా బెడ్షీట్ అంతా నీట్గా వేసి వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఈ చట్నీ కాస్త దగ్గరికి అయితే పడిపోయిందనమాట. ఇంకా దీన్ని అయితే తీసి మూత అయితే పెట్టేసి పక్కకైతే పెట్టేశాను. ఇంకా నేను బట్టలు అవన్నీ మడతలు వేసి చట్నీ అంతా ప్రిపేర్ అయ్యేలోపు ఈ పిండి అంతా కూడా మంచిగా అయితే నలిగిపోయిందండి. ఇంకా అందుకని చెప్పేసి ఈ పిండి అంతా కూడా ఇడ్లీ రవ్వ ఆల్రెడీ కడిగి పెట్టేశాను కదా, అందులోకి అయితే తీసేసి ఇడ్లీలు అయితే వేసేసి పక్కకైతే ఉంచాను అనమాట. ఇంకా కొంచెం పిండి అయితే మిగిలింది. ఇంకా దీన్ని తీసుకెళ్ళిపోయి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా మా మహిగడికి అయితే ఫాస్ట్గా టిఫిన్ అయితే పెట్టేస్తున్నానండి. వాడు 7:30కి అలా లేచాడు. టిఫిన్ అంతా పెట్టేసరికి 8:30 అయితే అయిందనమాట. వాడు ఆకలిస్తుందని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడని చెప్పేసి ఇంకా వాడికి ఫస్ట్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇడ్లీ వాడికి ఎప్పుడు పెట్టినా సరే నేను ఇలా కట్ చేసి అయితే ఇస్తానండి. వాడికి తినడానికి కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా కట్ చేసేసి అయితే చట్నీ కొంచెం ఎక్కువే తింటాడనమాట. ఈ బొంబాయి చట్నీ ఇలాంటివి అయితే ఎక్కువ తింటాడు. అలా బాగా స్పైసీగా ఉంటాయి కదా, ఆ చట్నీస్ అయితే ఎక్కువ తిండనమాట. ఇంకొకసారి అయితే వేస్ట్ చేసేస్తాడని చెప్పేసి నేను కొంచెం దూరంగా అయితే చెరిపేసి వాడికైతే చట్నీ ఇచ్చాను. ఇంకా మేము టిఫిన్ తినేలోపు టీ కాగిపోతుంది కదా అని చెప్పేసి అయితే స్టవ్ మీద అయితే టీ పెట్టేశానండి. నెక్స్ట్ నేను కూడా టిఫిన్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇడ్లీ తిని చాలా రోజులైంది. ఇంకా నేను ఒక 3 ఇడ్లీలు అయితే వేసేసుకుని చట్నీ అయితే వేసుకున్నాను. చట్నీ కూడా మంచిగా తిక్కగా అయితే చాలా బాగా వచ్చిందండి. ఇంకా నేను మా మహిగాడు చెల్లి మేము అందరం కూర్చుని అయితే ఇడ్లీ అయితే తినేస్తున్నాము. ఇంక ఇడ్లీ అంతా కూడా తినేసిన తర్వాత చెల్లి అయితే టీ పెట్టేసి అయితే తీసుకొచ్చిందండి. నేను ఆల్రెడీ టీ పెట్టేశాను కదా, అదైతే కాకపోతే గ్లాస్లో అయితే వేసుకొచ్చేసి ఇచ్చిందనమాట. ఇంకా టీ అయితే తాగేస్తున్నాము. అందరం టీలు తాగేసి టిఫిన్లు అన్నీ చేసేసిన తర్వాత ఇన్ని గిన్నెలు అయితే వచ్చాయండి. ఇంకా నేను పిండి అయితే రుబ్బాను కదా, ఈ రోల్ కూడా ఇలాగే ఉంచానమాట, నీళ్ళు అది ఏమీ తడి చేయకుండాని. ఇంకా చాలా గిన్నెలు అయితే వచ్చాయి. టిఫిన్ తిన్న తర్వాత ఇడ్లీ వేసిన గిన్నెలు ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట. ఇంకా నేనైతే ముందు రోజే గింజ అయితే తీసి పెట్టుకున్నానండి, హెడ్ బాత్ చేద్దామని చెప్పేసి. ఈ గింజను అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా దాన్ని అయితే తీసేసి బయట అయితే పెట్టేశాను. ఫస్ట్ అయితే హెయిర్కి అప్లై చేసేసుకుని అప్పుడు గిన్నెలన్నీ కూడా వాష్ చేసేద్దామని చెప్పేసి ఇంక ఈ గిన్నెలన్నీ కూడా తీసేసి బయటకు పెట్టే కంటే ముందు మార్నింగ్ కడిగిన గిన్నెలన్నీ ఉన్నాయి కదండి, ఇంక ఇవన్నీ కూడా ఫస్ట్ అయితే సర్దేసేయాలి. అవి సర్దేసిన తర్వాత ఇంకా అప్పుడైతే ఈ ఉన్న గిన్నెలన్నీ కూడా తీసేసి ఆ బుట్టలు అయితే వేసేసి తీసి బయట అయితే పెట్టేసేయాలన్నమాట. గిన్నెలన్నీ కూడా సర్దేసుకున్న తర్వాత ఈ గిన్నెలు అయితే అందులో అయితే వేసేసానండి. ఇంక ఇడ్లీ బ్యాటర్ కొంచెం అయితే మిగిలిందని చెప్పాను కదా, దీన్ని తీసుకెళ్ళిపోయి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా గిన్నెలన్నీ కూడా బయట అయితే వేసేసి కొంచెం అంతా నానబెట్టేశాను అనమాట. నేను హెయిర్కి అంతా కూడా గంజి అలాగే షాంపూ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఈ గిన్నెలు అయితే కడుగుదామని చెప్పేసి అయితే పొద్దున్న లేవగానే హెయిర్కి అంతా ఆయిల్ అప్లై చేసేసుకుని పైకి అయితే ఇలా పెట్టేసుకున్నాను అనమాట. మార్నింగ్ లేవగానే హెయిర్ ఫుల్ ఆయిల్ అయితే అప్లై చేశాను. ఇప్పుడైతే షాంపూ అయితే అప్లై చేసేసుకుంటాను. ఇదిగోండి మా మహిగడికి అయితే స్నానం అయితే అయిపోయింది, హెడ్ బాత్.
ఇంకా వచ్చిన ఇడ్లీ గిన్నెలు అలాగే గ్రైండరు ఇవన్నీ అయితే ఇక్కడ కడిగేసాను అనమాట. ఇక్కడ కూడా క్లీన్ చేసి అప్పుడు మా మామయ్యకి అయితే స్నానం చేయించాను. ఇంక ఇప్పుడు నేను కూడా వెళ్ళైతే ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేస్తాను. ఇంకా గిన్నెలన్నీ కూడా కడిగేసిన తర్వాత డైరెక్ట్గా నేను వంట చేసిన తర్వాతే ఫ్రెష్ అవుదాం అని చెప్పేసి అయితే వంట పని అయితే స్టార్ట్ చేశానండి. డాడీ అయితే మాకు ఫోన్ చేసి చెప్పలేదనమాట నేను భోజనానికి రాను అని చెప్పేసి. ఇంకా అందుకని చెప్పేసి డాడీకి కూడా నేనైతే వంట చేసేసాను, కానీ ఆయన అయితే భోజనానికి రాలేదు. ఇంకా నేను ఇక్కడ స్టవ్ మీద అయితే రైస్ పెట్టేస్తున్నానండి. ఫాస్ట్గా అయితే రైస్ పెట్టేసిన తర్వాత ఇంకా ముందే నేను గిన్నెలు అవి కడగడానికంటే ముందే బీరకాయలు అన్నీ తీసి అయితే బయట పెట్టేశాను అనమాట. కొంచెం ఫ్రిడ్జ్లో ఉన్నది చల్లదనం తగ్గుతుంది, అప్పుడు నేను ఇలా కట్ చేసుకోవడానికి అంతా ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక ఈలోపు చల్లదనం అంతా పోయిందనమాట. నేను గిన్నెలు కడిగేదానికంటే ముందు, అంటే మా అమ్మాయి గడికి స్నానం ఇవన్నీ చేపించేదానికంటే ముందే బయట పెట్టేశాను అనమాట. ఇంక ఇట్లు చెక్క అంతా కూడా చెక్కేసిన తర్వాత ఇంకా బీరకాయ కర్రీకి కావాల్సిన అన్నీ కూడా అరేంజ్ అయితే చేసేసుకొని ఇంకా బీరకాయ కర్రీ ప్రాసెస్ అంతా కూడా అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా కర్రీ కూడా పక్కనైతే ఉడుకుతూ ఉందనమాట. ఇంకా బీరకాయలు అన్నీ కూడా కట్ చేసేసుకున్న తర్వాత ఈ తొక్క అంతా కూడా ఉంచానండి. తొక్క పచ్చడి చేద్దామని చెప్పేసి అయితే ఇంట్లో అయితే టమాటాలు లేవు, డాడీ అయితే తీసుకురాలేదు. చింతపండు అదంతా ఉంది, కానీ టమాటాలు వేస్ట్ చేస్తేనే నాకు ఇష్టం అని చెప్పేసి ఇంకా తర్వాత చేద్దామని అని చెప్పేసి దాన్ని అయితే తీసైతే పక్కకు పెట్టేశాను అనమాట. ఇంకా బీరకాయలు ఆనియన్స్ అవన్నీ అయితే కట్ చేసేసుకున్న తర్వాత ఒక పక్కేమో రైస్ పెట్టేశాను, ఇంకొక పక్కేమో బీరకాయ కర్రీ అవుతూ ఉందనమాట. ఒకదాని తర్వాత ఒకటైతే తీసుకుని చూసుకుంటూ ఉన్నాను. బయట అయితే ఫుల్గా ఆలేసేస్తూ ఉందండి. ఇంకెప్పుడు స్టవ్ ఆరిపోతుందా అని చెప్పేసి డోర్స్ అయితే క్లోజ్ చేసేసాను అనమాట. గాలంతా కూడా లోపలికి అయితే రాకూడదని చెప్పేసి ఇంకా రైస్ అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయినట్లే. రైస్ ఇంకా అయిపోయిందనమాట. ఇంకా రైస్ అయితే ఉంచాను. దీని అయితే హ్యాండిల్ మార్చేటప్పుడు అయితే ఇరిగిపోయిందండి. హ్యాండిల్ కొంచెం ఉంటే నా కాలు మీద అయితే పడేది, గుడ్డ ఉంది కాబట్టి సరిపోయిందనమాట. ఆ క్లాత్ అయితే దాన్ని జరిపేసి స్టవ్ మీదకి అయితే పెట్టేశాను. ఇంకా బీరకాయ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చేసింది. ఇంకా మా అమ్మాయి దగ్గరికి అయితే వెళ్ళానమాట. వాడిని టీవీ చూపిస్తూ ఉంచేసాను. ఇంకా వాడి దగ్గరికి వెళ్ళి వచ్చేసాను అనమాట. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోతే వచ్చానండి. ఫాస్ట్గా వెళ్ళి నేను కూడా ఫ్రెష్ అయితే వచ్చానండి. కరెక్ట్గా ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 12 అవ్వలేదనమాట. 5 నిమిషాలు తక్కువ 12 అయితే అయ్యింది. పని అంతా కూడా అయిపోయింది. ఇంకా నేను కొన్ని బట్టలు అయితే వాష్ చేశాను అనమాట. అది నేను అటు వ్లాగ్లో చూపించలేదు, కానీ ఆ బట్టలన్నీ కూడా కొంచెం ఆరిపోయినట్టే ఉన్నాయి. భోజనం అంతా చేసిన తర్వాత ఇంకా బట్టలన్నీ కూడా తీసుకొచ్చేసి అయితే మడతలు అయితే పెట్టాలి. ఇంక ఇప్పుడైతే మా అమ్మాయి గారికి అన్నం తినిపించేస్తాను. వాడు తినేసిన తర్వాత నేను కూడా అయితే తినేస్తాను అనమాట. నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఒక 15 మినిట్స్ అలా కొంచెంసేపు అయితే రిలాక్స్ అయిన తర్వాత మా అమ్మగారికి అయితే అన్నం తినిపించేసానండి. వాడికి అన్నం తినిపించేసిన తర్వాత నేను ఇంకా వెల్లుల్లిపాయ కారం అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా తాలింపు అంతా కూడా వేశాను. మా అమ్మగారికి అది కూడా నచ్చిందంట. కొంచెం అయితే టేస్ట్ చేస్తున్నాడు అనమాట నా ప్లేట్లో. ఇంకా వాడు కూడా రివ్యూ అయితే ఇస్తున్నాడు బాగుందని చెప్పేసి. ఇంకా చెల్లి కూడా టేస్ట్ అయితే చేసింది. కొంచెం అయితే ఉంచితే తనకు కూడా బాగా నచ్చిందనమాట. ఆ రెసిపీ అంతా కూడా నేను షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఇంకా ఈలోపు మా చెల్లికి అయితే ఫోన్ చేసామన్నమాట. చాలా స్వీట్గా ఏమైనా తినాలైతే అనిపిస్తుంది. అంటే ఈ వెల్లుల్లిపాయ కారం అనేది కొంచెం స్పైసీగా ఉంటుంది కదా, ఇంకా తినేసిన తర్వాత స్వీట్గా ఏమైనా తినాలనిపిస్తుంది అనమాట. ఇంట్లో బెల్లము షుగర్ ఇవన్నీ ఉన్నాయి, కానీ స్వీట్స్ అలాంటివి ఏమీ లేవన్నమాట. చెల్లి కంప్యూటర్ క్లాస్కి వెళ్ళి వచ్చేసరికి ఇంకా తనకైతే ఫోన్ చేసాము, ఏమైనా తీసుకురా అని చెప్పేసి అనేసి అంటే తనైతే చెప్పింది ఇంకా ఇక్కడ బేకరీ ఒక్కటే ఉంది, స్వీట్ షాప్ అవి ఏమీ లేవని చెప్పేసి అనేసరికి ఇంకా మేమైతే తనకి చెప్పాము స్వీట్ బన్ ఉంటుంది కదా, ఈ బన్ అయితే తీసుకురామని చెప్పేసి, క్రీమ్ బన్ను. ఇంకా అదైతే తను తీసుకొచ్చింది. మా మహిగాడు నేనైతే ఎక్స్చేంజ్ అయితే చేసుకున్నాము. ఇంకా వాడే నా దగ్గర నుంచి అయితే తీసేసుకున్నాడు అనమాట. ఇంకా ఎక్స్చేంజ్ అయితే చేసేసుకుని ఇంకిద్దరం అయితే తినేస్తున్నాము. టేస్ట్ అయితే ఇది కూడా బాగుందనమాట, ఫ్రెష్గానే అనిపించింది. ఇంకంతా తినేసిన తర్వాత 2:30కి అయితే వాడు పడుకున్నాడండి. ఇంకా వాడిని పడుకోబెట్టేసిన తర్వాత ఇంకా నేను కూడా కొంచెం సేపు అయితే పడుకుందాం అని చెప్పేసి అయితే అనుకున్నాను, కానీ నాకైతే నిద్ర పట్టలేదు. మా మహిగాని అయితే పడుకోబెట్టేశానండి. నేను కూడా కొంచెం సేపు పడుకుందాం అని చెప్పేసి కళ్ళు మూసుకుని ఉన్నాను, కానీ నాకు అస్సలు నిద్ర రాలేదనమాట. నిన్ను కూడా అలాగే మా మహిగాని పడుకోబెడుతూ నేను పడుకుని పోయాను. ఇంకా నాకు ఈవినింగ్ అయితే నిద్ర పట్టలేదు. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే పడుకోలేదు. ఇంకా బయటకైతే వచ్చేసి తలంతా చిక్కైతే తీసుకుని జడైతే వేసేసుకున్నాను. ఇంకా ఇవి నిన్న కట్టిన పూలు అనమాట. మామయ్య గారు లేచాడంటే నాకు కావాలంటాడు, అందుకని చెప్పేసి నేను కొంచెం పెట్టేసుకొని ఇంకా వాడు అడిగితే అప్పుడైతే ఇస్తాను వాడికి. లేదా వాడు అడగకపోతే కనుక బాగానే ఉంటుంది. కొన్ని పూలు అయితే ఉన్నాయి, వాడికి కావాలని చెప్పేసి అనేసరికి వాడికైతే పెడతాను.
కోసి కట్టి పెడతాను అనమాట. ఇంత అయినాయి అనమాట. ఒక అరమూర వరకు అయితే పువ్వులు అయినాయి. ఇవి నేను ఇంకా దగ్గరగా కట్టేశాను కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది. అదే కొంచెం దూరంగా కనుక కట్టుంటే ఇంకా పెద్ద దండ అయితే అయ్యేదన్నమాట. ఇన్ని పూలు అయితే వచ్చాయి. ఇంక ఈ పూలు అయితే తలలో పెట్టేసుకుంటాను. ఇంక ఇవ్వకండి పూలు అయితే తలలో పెట్టేసుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుందన్నమాట. నాకైతే నిద్ర పట్టలేదని చెప్పాను కదా, ఇంకా బయటకైతే వచ్చి కూర్చుని ఉన్నా. ఇంకా చెల్లెళ్ళు అయితే మా మహిగడ దగ్గర అయితే ఉన్నారు, లోపల ఉన్నారు. నేనైతే కొంచెం ఎండ తగ్గిందని చెప్పేసి ఇంకా బయట అరుగు మీదకి అయితే వచ్చి కూర్చున్నాను అనమాట. డాడీ ఏమో ఆఫ్టర్నూన్ భోజనానికి రాలేదండి. నేను చేసిన బీరకాయ కర్రీ ఉంది, రైస్ కూడా కొంచెం ఎక్కువే చేశాను, అది కూడా ఉందన్నమాట. ఈవినింగ్కి స్నాక్స్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ కూర్చున్నాను బయట. కొన్ని పొటాటోస్ ఉన్నాయి, శనగపిండి ఉంది, పొటాటో బజ్జీ చేద్దామా అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నా. మరి చూడాలి, ఇంకొక 1 అవర్ టైం ఉంది నాకైతే ఈవినింగ్ స్నాక్స్ అంతా ప్రిపేర్ చేయడానికి. ఎందుకంటే ఈ లోపు మా అయ్యగారు పడుకునే ఉంటాడు కాబట్టి ఇంకా వాళ్ళు లేచేలోపు స్నాక్స్ అయితే రెడీ చేసేస్తే వాళ్ళు లేచిన తర్వాత కొంచెంసేపు ఆడుకుని అవి తింటాడనమాట. ఇంకా అది కూడా లేదు, ఇంకా నాకు చేయాలనిపించలేదు అని అంటే కనుక పొద్దున్న చేసిన ఇడ్లీ బ్యాటర్ అయితే ఉంది. ఇంకా దాంతో అయితే అట్టు వేసేసి కొంచెం పచ్చడి పంచదార వేసుకుని అయితే తినేస్తాము. అదే మా ఈవినింగ్ స్నాక్ అయితే అయిపోతుంది. చూడాలి మరి. ఆల్మోస్ట్ నాకు 2 బజ్జీ చేద్దామా లేకపోతే అట్టు వేసుకుని తినేద్దామా అనే ఆలోచనలో ఉన్నాను. కొంచెం సేపు అయిన తర్వాత డిసైడ్ అయితే అవుతానమాట. ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తున్నానండి. నేను ఇక్కడే కూర్చుని ఉన్నానండి. 1 అవర్ అయితే అయిపోయింది. ఇంకా టీ అయితే వచ్చింది, టీ తాగేస్తున్నాను. మా అమ్మగారికి ఇంకా లేవలేదు. ఇదిగోండి అట్ట అయితే వేసేస్తున్నాను. ఇది పొద్దున్న మిగిలిన పిండి అనమాట. ఇంక ఇప్పుడు అట్లయితే వేసేసుకుని తినేస్తాము. మా మాయగడ కూడా అయితే నిద్ర లేచాడు. కిచెన్లో కొన్ని సామాన్లు అయితే సగం అయితే అయినాయి అనమాట. ఇంక ఈ పసుపు డబ్బా సగం ఖాళీ అయిపోయేసరికి ఇంకా పసుపు అయితే ఫుల్గా వేసి పెట్టేశాను. ఇంకా కారం నాకు ఎప్పుడెప్పుడు ఎంత కావాలో అంతైతే తీసుకుంటాను అనమాట. ఇంక ఈ పోపుల డబ్బా కూడా ఖాళీ అయితే అయిపోయింది. ఇంక ఈ పోపుల డబ్బా కూడా అయితే నింపేసుకోవాలి. ఇంక ఇక్కడ వంట సోడా అయితే ఖాళీగా ఉండేదన్నమాట ఈ డబ్బా. దీన్ని ఒక కవర్లోంచి తీసేసి అయితే ఇందులోకి వేస్తాను. ఇంకా డాడీ అయితే కందిపప్పు తీసుకొచ్చారు, అది కూడా కవర్లో అయితే ఉండేది. ఇంకా ఈ డబ్బాలు అయితే వేస్తాను అనమాట. ఇంకా కొన్ని అలాగే ఉండిపోయినాయి ప్యాకెట్స్లోని. ఇవన్నీ కూడా ఒకసారి అయితే ఇప్పుడు సర్దేసుకుంటాను. ఇవిగోండి శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి ఒక డబ్బాలు అయితే వేసేసి పెట్టేసుకుంటాను. శనగపప్పు మినపప్పు ఆవాలు అయితే ఇందులో వేసేస్తాను అనమాట. నాకు ఎప్పుడైనా పప్పు వేసుకోవాలనుకున్నప్పుడు ఇంకొకటేసారి ఈ డబ్బా ఒకటే తీస్తే సరిపోతుంది అని చెప్పేసి ఇలా 3 కలిసి అయితే ఒక డబ్బాలో వేస్తా. అంటే వీటిని షేక్ చేసేస్తే పోపు సామాన్లు అయితే రెడీ అనమాట. ఇంక ఇది స్టవ్ మీద అయితే వేసేసి నేను అవన్నీ కూడా అయితే సర్దేసుకున్నానండి. ఈలోపు పట్టు ఒక సైడ్ అంతా కాలిపోయింది. ఇంకా దీన్ని అయితే తిరిగేసేసాను. కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి, అవన్నీ కూడా బయట అయితే వేసేస్తా. ఇదిగోండి ఒక కట్ట అయితే అయిపోయింది, ఇంకొక కట్ట అయితే వేసాను అనమాట. ఇదైతే మా చెల్లి పైన జీలకర్ర అంతా వేసి అయితే వేయమందని చెప్పేసి ఇంకా జీలకర్ర అంతా వేసి అయితే వేసాను. ఇంకా షింక్లో ఉన్న గిన్నెలన్నీ కూడా బయట అయితే పెట్టేశానండి. ఇది తినేసిన తర్వాత ఇంకా వెళ్ళి అవన్నీ వాష్ చేయాలి. కట్ అయితే వేసుకున్నాం కదండి, అదంతా తినేసిన తర్వాత బుట్టలో ఉన్న గిన్నెలన్నీ కూడా సర్దేసి ఇంకా ఏవేవైతే కడగాలో ఆ గిన్నెలన్నీ కూడా బయటకి అయితే తెచ్చేసి ఆ గిన్నెలన్నీ కూడా అయితే కడిగేసాను అనమాట. ఇంకా మొక్కలకైతే నీళ్ళు వేసేద్దామని చెప్పేసి బకెట్ మగ్గవన్నీ కూడా తెచ్చేసుకున్నాను. ఇంకా మా మాయగారు అయితే డ్యాన్స్ చేసుకుంటూ ఉన్నాడు ఇక్కడ. ఇంకా నేనైతే డైలీ మొక్కలకైతే నీళ్ళు వేసేస్తానండి. ఒక 4-5 బకెట్స్ వరకు అయితే నీళ్ళు వేస్తూనే ఉంటాను అనమాట. పూలు కూడా అలాగే కాస్తూ ఉన్నాయని చెప్పేసి ఇంకా అస్సలు స్కిప్ చేయను అనమాట. వర్షం పడితే కనుక వదిలేస్తాను, కానీ లేదు అంటే కనుక అస్సలు స్కిప్ చేయను. అటు సైడ్ మొక్కలు ఎక్కువ కనకాంబరాల మొక్కలు అయితే ఉన్నాయన్నమాట. ఇంక ఇటు సైడ్ వచ్చేసి ఎక్కువ గులాబీ మొక్కలు అయితే ఉన్నాయి. ఇంకా అన్నిటికీ మంచిగా అయితే పూలు కాస్తాయని చెప్పేసి ఇంకా మొక్కలకన్నీ నీళ్ళు వేసేసిన తర్వాత బట్టలు అయితే వాష్ చేశానని చెప్పాను కదా, ఇంకా అవన్నీ కూడా లోపలికి అయితే తీసుకొచ్చాను. మా అమ్మాయి గారు కూడా నాకు హెల్ప్ చేశాడు. ఇంకా మా సన్నజాజి పూలు అయితే ఆరవకుండానే విచ్చుకున్నాయండి. మంచి స్మెల్ వస్తూ ఉన్నాయి. అసలు ఎన్ని పూలు కాచాయి ఏంటి అని చెప్పేసి చూసేసరికి కొన్ని పూలు అయితే కాచాయి, ఒక 10 వరకు. గిన్నెలన్నీ కూడా కడిగేసానండి. ఇంకా మొక్కలకి నీళ్ళన్నీ వేసేసాను, వాకిలు కూడా కొంచెం అయితే తుడిచేసాను. ఇంక ఇప్పుడైతే మార్నింగ్ చేసిన కొంచెం కర్రీ అయితే ఉంది కదా, ఇంకా దాంతోపాటు కొంచెం
పొటాటో ఫ్రై చేసి అయితే టమాటా చారు అయితే పెట్టేస్తాను. అదే అనమాట మా డిన్నర్కి అయితే. మార్నింగ్ కర్రీ రైస్ ఎంత ఉందనేది అయితే చూపిస్తాను, చూసేయండి. ఇంకా చెప్పాను కదండి, కొంచెం కర్రీ అలాగే కొంచెం రైస్ అయితే మిగిలిందనమాట. ఈ రైస్ ఒక ఇద్దరికైతే సరిపోతుంది, కర్రీ కూడా ఒక ఇద్దరికైతే సరిపోతుంది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఒక పక్క రైస్ అయితే పెట్టేశాను, కొంచెం రైసే పెట్టాను అనమాట. ఇంకొక పక్క ఏమో చారు అంతా ప్రిపేర్ చేసేసి అయితే స్టవ్ మీద పెట్టేశాను. టమాటా చారు అయితే పెడుతూ ఉన్నానండి. ఇంక ఇక్కడ బంగాళదుంప ఫ్రైకి అని చెప్పేసి బంగాళదుంపలు అన్నీ కూడా కట్ చేసేసుకుని ఇంకా ఫ్రై అయితే పెట్టేసి టమాటా చారు కూడా తాలింపు అయితే వేసేసి అన్నం కూడా వండేసాను అనమాట. ఇంకా అన్నం అంతా వండేసిన తర్వాత మా మాయగడికి అయితే స్నానం చేపించేసి అయితే తీసుకొచ్చానండి. వాడు తొందరగా ఫ్రెష్ అయితే అయిపోయాడు. అప్పటికి టైం అయితే వచ్చేసి 8:15 అయితే అలా అవుతుందనమాట. ఇంకా వాడైతే ఇక్కడ డ్యాన్స్ అయితే వేస్తూ ఉన్నాడు. వాళ్ళ పిన్ అయితే వాటర్ ఇస్తూ ఉందనమాట. ఇంకా వాడైతే వాటర్ తాగుతూ ఉన్నాడు అనమాట. ఇంక ఇక్కడ నేను కూడా కొంచెం ఫేస్ వాష్ అంతా చేసేసుకుని వచ్చాను. వాడైతే ఆడుతూ ఉంటాడు కాబట్టి వాడికి చెమటలు అయితే పడతాయి కదా, ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళకి ఒక్కరికి స్నానం అయితే చేయించాను. నేనైతే ఫ్రెష్ అవ్వలేదనమాట. ఇంకా భోజనం ప్లేట్స్ నేను చెల్లి అందరం అయితే తెచ్చేసుకున్నామండి. ఇంకా భోజనానికి అయితే కూర్చున్నాము. ఇక్కడ నేనైతే చారు ఇంకా పొటాటో ఫ్రై అయితే వేసుకున్నాం కదా, ఇంకా అందుకని చెప్పేసి ఆ చారు అంతా కూడా ఒక సైడ్కి వచ్చేస్తుంది కదా, అందుకని చెప్పేసి కింద అయితే పగిలిపోయిన ఒక గడియారం అయితే ఉంటే, అదే వాచ్ అయితే ఉంటే అదైతే పెట్టేశాను అనమాట. ఇంకా అందరం అయితే భోజనం అయితే చేసేసిన తర్వాత అప్పటికి టైం వచ్చేసి కరెక్ట్ 8:30 అయితే అయిందండి. ఇంకా బట్టలన్నీ కూడా మడతలు వేయాల్సినవి ఉన్నాయి. ఇంక ఇవన్నీ కూడా మడతలు అయితే వేసేసి సర్దేసి పెట్టేసేయాలన్నమాట. మా చెల్లి మా మహిగడ అందరూ కూడా బయట అయితే వాకింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా నేను కూడా బట్టలన్నీ మడతలు వేసేసిన తర్వాత వాళ్ళతో పాటు వెళ్ళైతే వాకింగ్ చేద్దాము అని అనుకున్నాను, కానీ నేను బట్టలన్నీ మడతలు వేసి ఇవన్నీ సర్దుకునేలోపు వాళ్ళైతే ఇంట్లోకి వచ్చేసారండి. అప్పటికి కరెక్ట్గా టైం వచ్చేసి 9 అయితే అయిందనమాట. ఇంకా భోజనం చేసిన తర్వాత వచ్చిన గిన్నెలన్నీ కూడా వాష్ చేస్తాను. ఇంకా బట్టలన్నీ కూడా మడతలు అయితే వేసేసి అవన్నీ కూడా సర్దేశానండి. మేము భోజనం చేసిన తర్వాత వచ్చిన ప్లేట్స్ అన్నీ కూడా కడిగేశాను అనమాట. ఇంకా డాడీ వచ్చి భోజనం చేయడం ఒక్కటే ఉంది. ఆయన కొంచెం లేట్గా వస్తారని అయితే చెప్పారు. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 10 అయితే అయిపోతుంది. మేమందరం అయితే ఇప్పుడు తినేసాం కదా, పడుకుంటాం అనమాట. మార్నింగ్ నుంచి మేము ఏమేమి పనులు చేసాము, ఎప్పుడు ఏ టైంకి ఏ పనులన్నీ కూడా ఫినిష్ చేసేసుకున్నాం అనేది అయితే ఈ వ్లాగ్లో ఉందండి. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, గుడ్ నైట్.